నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. వారిని అడిగి అసలు మరిన్ని విషయాలు, మనకు కొన్ని సందేహాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. చాలా మంది పీసీఓడి ప్రాబ్లమ్స్తో కావచ్చు, కొంతమందికి గర్భ సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు, ప్రెగ్నెన్సీ కోసం కావచ్చు. ఇలాంటి వారు లలిత సహస్రనామంలో ఏ నామాన్ని జపిస్తే మంచిది? దాని అసలు అర్థం ఏంటి అసలు? అమ్మవారు మనం చూసుకుంటే కనుక లలితా సహస్రనామాల్లో ప్రతి ఒక్క శ్లోకం చాలా మహిమాన్వితమైనది అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనం ఏం యూజ్ చేయాలి, మరి పీసీఓడితో చాలా ఇబ్బంది పడుతున్నాము, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటున్నారు. ఏది తిన్నామో ఇన్నాళ్ళ నుంచి ఏదైతే తిన్నామో అలవాటుగా అదే తినద్దు అంటున్నారు. అవును. అంటే మనం ఎలా బ్రతకాలి, అసలు ఏం చేసినా కూడా మనకి ముందుకు వెళ్ళట్లేదు అని అంటే గనక అమ్మవారిని గనక మనం పూజిస్తే, అమ్మవారి నామాన్ని గనక మనం జపిస్తే తప్పకుండా ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో అలాంటివన్నీ కూడా మీరు చూడండి, పీసీఓడి కావచ్చు, లేదంటే మెనోపాజ్ కావచ్చు, లేదు అంటే అసలు పిల్లలు పుట్టట్లేదు అన్న విషయం కావచ్చు, ప్రెగ్నెన్సీ గురించి అని కావచ్చు, తప్పకుండా ఈ నామాన్ని కనుక జపిస్తే తప్పకుండా మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ నామం గురించి చెప్పే ముందు దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి. అయితే ఈ నామాన్ని ఉపయోగించేటప్పుడు మీరు ఒక 41 days నిష్టగా చెయ్యాలి. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు. 41 days తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. లేదండి మేము అట్లా కాదు, మాకు గుర్తొచ్చినప్పుడే చదువుకుంటాము అని అనుకుంటే కనుక ఏ రోజైతే మీరు ఓన్లీ వెజ్ ఫుడ్ తీసుకుంటారో, శాకాహారం తీసుకుంటారో ఆ రోజు చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు అట్లా ఏం లేదు కదా అని అనుకుంటే అలా కాదు. ఏదైనా సరే ఒకటి చదివేటప్పుడు కనుక నిష్టగా చేస్తే ఆ ఫలితం అనేది చాలా ఉంటుంది, బాగుంటుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉండిపోయిన పీసీఓడి ఒక 2 ఏళ్ల నుంచి, 1 సంవత్సరం నుంచో ఉందనుకుందాం, అదంతా వెళ్ళాలి అని అంటే కనుక మనం సాత్విక ఆహారం అనేది తీసుకుంటూ నిష్టగా చేస్తే అమ్మవారికి బాగా కలిసి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ నామాన్ని జపించేటప్పుడు నీటిని చక్కగా ఒక గాజు గ్లాసులో నీరు తీసుకొని పైన మూత పెట్టుకోండి, అమ్మవారి దగ్గర పెట్టండి. పైన మూత పెట్టాలి కాబట్టి గాజు గ్లాస్ తీసుకోమని చెప్పాను. లేదంటే కాపర్దైనా కూడా మూత పెట్టుకోవచ్చు. అమ్మవారి దగ్గర పెట్టుకొని ఈ నామాన్ని జపం చేయండి. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత. ఓకే. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత. ఈ నామాన్ని కనుక మీరు 108 సార్లు చదివి ఆ నీటిని తాగండి. ఎన్నో రోజుల నుంచి మీకు రాని పీరియడ్స్ ఏమైనా ఉంటే 5 months అయిపోయిందండి అని అనుకుంటే కనుక తప్పకుండా వితిన్ 15 daysలో మీకు వస్తుంది. ఓకే. ఆ 15 days మళ్ళీ 5-6 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పీరియడ్స్ నుంచి మీరు బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. నెమ్మదిగా చదివితే కనుక ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది తగ్గుతుంది. చాలా బాగా పనిచేస్తుంది ఈ నామం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎందుకు అంటే అమ్మవారు మీరు చూస్తే కనుక వజ్రేశ్వరి వామదేవి అంటే ఏంటంటే అమ్మవారి వయస్సు అనేది ఎప్పటికీ కూడా అలానే స్థిరంగా ఉంటుంది. అసలు వయోవస్థ అంటే అసలు అవస్థ అనేది ఉండదన్నమాట. అంటే చాలా పెద్దవాళ్ళం అయిపోయామండి, ఓపిక లేదండి, ఇలాంటివన్నీ కూడా అతీతం అమ్మవారు ఇంకా. ఓకే. కాబట్టి అంటే ఏంటి, ఎప్పటికీ కూడా మన ఒంట్లో బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి అని అనుకుంటే కనుక ఈ నామాన్ని జపిస్తే చాలా మంచిది. అయితే నేను ప్రత్యేకించి ఇది పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇచ్చాను, నేను ఇది చదువు అని చెప్పి ఇచ్చాను. వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందనమాట. అలాగే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇల్లు కట్టుకోవాలంటే ఏ నామాన్ని ఉపయోగించాలనేది కూడా చెప్తాను. మీకు ఆ శ్లోకం ఉంటుంది కదా వజ్రేశ్వరి వామదేవిది, మీరు సంపుటీకరణ చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు మీకు ఓపిక కనుక ఉంటే. అంటే ఫస్ట్ అమ్మవారిది శ్లోకం చదివిన తర్వాత వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత అనే శ్లోకాన్ని చదువుకోవడం, మళ్ళీ రెండో శ్లోకం చదివి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత అని చదువుకోవడం. ఇలా మీరు చూసుకుంటే ఎన్నిసార్లు చదివామనేది లెక్క పెట్టుకోకర్లా, చక్కగా 183 శ్లోకాలు ఉంటాయి, 183 సార్లు అయిపోతుంది. అవునా, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ ఇది చాలా సంపుటీకరణం చేస్తే కనుక చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అని అంటే ప్రత్యేకించి సంపుటీకరణం చేసినప్పుడు మన దృష్టి అంతా అమ్మవారి మీదే ఉంటుంది. ఇంకా ఆ శ్లోకం చదివి ఈ శ్లోకం, ఆ శ్లోకం చదివితే ఈ శ్లోకం చదువుకుంటూ ఉంటాం కాబట్టి ఆ ఫలితం కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అట్లాగే
మరి ఇది చేసేస్తున్నాం కదా మనం ఏమైనా తినచ్చా అంటే అది కరెక్ట్ కాదు. జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. ఇప్పుడు జనరేషన్స్కి అందరికీ కూడా ఇదివరకు మా అప్పుడు ఎలా ఉండేదంటే కాలేజ్ డేస్లో ఎప్పుడో ఒకసారి బేకరీకి వెళ్ళడము, ఇంట్లో బాక్స్ తీసుకువెళ్ళే వాళ్ళము, కాలేజ్లో తినేవాళ్ళము. ఏదైనా చదువుకుంటూ ఉండడం, ల్యాబ్ వర్క్ అది ఉంటే కనుక అప్పుడు ల్యాబ్ పని అయిపోయింది అని అనుకుని ఇంటికి వెళ్ళే టైంకి అప్పుడు ఏదైనా ఒక కర్రీ పఫ్ Snacks లాగా. బేకరీ ఉండేది అనమాట. ఒక వెజ్ పఫ్ తినడము, లేదు అంటే కనుక అప్పుడు ఏదన్నా ఒక గప్చుపు పానీపూరి అలాంటిది అలా వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్డేగా. ఇప్పుడు అలా కాదు, అంతా బయట. ఇప్పుడు ఇంట్లో ఉంటే కూడా బయట నుంచి స్విగ్గీ వస్తుంది, జొమాటో వస్తుంది, ఇంకో ఆర్డర్ వస్తుంది. ఏం దోచట్లేదు, ఏమన్నా తిందామా, ఏం తిందని చెప్పు అని అనుకునే రోజులు వచ్చాయి. కాబట్టి ఇంట్లో ఫుడ్ ఎప్పుడో తినడం అయిపోతుంది, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం అవుతుంది. కాబట్టి ఆ జంక్ ఫుడ్ అనేది టోటల్గా క్లోజ్ చేయండి. ప్రోటీన్ ఫుడ్ తినండి. చాలా సందర్భాల్లో చాలామంది చెప్తున్నారు మీరు ఈ సీడ్స్ తినండి, ఇది తినండి, ప్రోటీన్ ఇది ఉంటుంది అది ఉంటుందని చాలామంది చెప్తున్నారు. కొన్నాళ్ళు మీరు ఇది మెయింటైన్ చేయండి. ఒక 4-5 months అయ్యేటప్పటికి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఏం చేస్తున్నాం మనం తప్పు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ జోలికి వెళ్ళకుండా ఉంటారు. అది కాబట్టి ఫుడ్ అనేది ఒక మెడిసిన్ లాగా భావించి, దేహమే దేవాలయం అని అనుకుంటాం కదా, అలాంటి దేవాలయంలో జ్యోతి రూపంలో భగవంతుడు ప్రాణం రూపంలో ఉన్నాడు అని కనుక మనం నమ్మితే, మరి అలాంటి ప్రాణానికి మనం ఏం నైవేద్యం పెడతాము అనేది డిసైడ్ చేసి పెట్టేదే మన భోజనం. అది కనుక గుర్తుపెట్టుకుంటే మనం తినేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా తింటాం అనేది నా భావన. కాబట్టి ఎంజాయ్ చేయొద్దని నేను అనట్లేదు, ఎంజాయ్ చేయండి. ప్రతి నిమిషం అదే ఎంజాయ్మెంట్ అని అనుకోకండి. భగవంతుడి మీద ముందు కూర్చున్నారు, ఒక 5-6 daysలో మీకు డేట్ రావాలనుకున్నారు, పీరియడ్స్ PCODతో ప్రాబ్లంలో ఉండేవాళ్ళు చెప్తున్నాను నేను. లేదు నాకు ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడాలనుకున్నప్పుడు ఒక 10 days చదివారు, 11th day మీరు సక్సెస్ అయ్యారు మీ దాంట్లో. అలా ఒక 2-3 months అయిన తర్వాత కంటిన్యూగా వస్తుంది. అందులో ఆనందాన్ని పొందండి. మనం ఈ జంక్ ఫుడ్ తినేసామా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసామా, ఇట్లాంటి విషయాలకే కాదు, అలాంటి విషయంలో కూడా ఎప్పుడైతే మనం ఆనందాన్ని వెతుక్కుంటామో ఆరోగ్యాన్ని కూడా మనం ఆనందంగా అందుకుంటాము అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే దాని అర్థం ప్రత్యేకించి ఉందంటారా? ప్రత్యేకించి అంటే అమ్మవారికి అసలు అంటే ఏజ్ ప్రకారంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేది అర్థం. ఓకే, వజ్రేశ్వరి అంటే వజ్రం ఎంతైతే ఎలా అయితే గట్టిగా ఉంటుందో దానికి సంబంధించిన నామం అన్నమాట అది. కాబట్టి ఆ వయోవస్థ అంటే అలాంటి ఏజ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్సే లేవు అసలు అనేది. ఇప్పుడు మీరు PCOD చూస్తే ఏంటి, ఏజ్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. అవునా, అట్లాగే మీరు ఒక ఫర్ సపోజ్ లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి ఇప్పుడు, ఒక 35 years 36, అప్పుడు ప్రెగ్నెన్సీ గురించి చూస్తే డాక్టర్స్ చెప్పడం ఏజ్ లేట్ అయిందండి, కొంచెం మీరు ముందుకు వెళ్ళాలను, లేకపోతే ఇంకొంచెం వేరే థెరపీస్కి వెళ్ళాలను చెప్పడం, ఆర్థికంగా ఇబ్బంది ఉండడం, అలా కాదనుకోవడం. అంటే ఇలాంటివన్నీ ఏవి కూడా దరిచేరవన్నమాట అమ్మవారిని ఆ నామంతో పూజిస్తే కనుక. కాబట్టి తప్పకుండా ఇది చేయండి. మీకు మెయిన్గా నేను ఇచ్చింది మాత్రం PCOD వాళ్ళకి మాత్రం ఇది ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ చూడడం జరిగింది అనమాట. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మంచి వివరాలు అందించారు, ధన్యవాదాలు.